నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. స్ట్రైట్ క్వశ్చన్. పశ్చిమ గోదావరి రాజకీయాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఎప్పుడైతే జనసేనాని పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి, నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారో ఒక్కసారిగా జన సైనికుల్లో నూతనోత్సాహం మరింత పెరిగిపోయింది. అప్పటి వరకు ఉన్నటువంటి పాలిటిక్స్ మొత్తం అంతా ఇప్పుడు జనసేన సెంట్రిక్గా నడుస్తూ ఉన్నాయి. మరి జనసేన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో గతంలో చాలా ప్రభావం చూపించింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మోడీ హవాతో జనసేన సపోర్ట్ చేయటం వల్ల చంద్రబాబు నాయుడు ఆ పార్టీ గద్దెనెక్కింది. మరి ఈసారి జనసేనగా ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో ప్రతి చోట ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ కూడా జనసేన ఒక మహిళకు కేటాయించి మహిళల సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తామని పవన్ కళ్యాణ్ పదే పదే తన ప్రసంగంలో చెప్పుకుంటూ వస్తున్నారు. అలాగే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇక్కడ మహిళా అభ్యర్థిని నిలబెట్టారు. మరి జన సైన్యం వీర మహిళలు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నారు? నిడదవోలు జనసేన అభ్యర్థినిగా అతికాల రమ్యశ్రీ గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో అసలు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రభావం చూపించబోతున్నది? జనసేన ఎలా వ్యూహంతో ముందుకెళ్ళబోతోంది? ప్రత్యర్థి పార్టీలకు అందకుండా ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారు? ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి నియోజకవర్గంలో? ఇవన్నీ వారి ద్వారా అడిగి తెలుసుకునే మనం ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9 న్యూస్ స్ట్రైట్ క్వశ్చన్. రమేశ్రీ గారు, అసలు మీరు జనసేనలోకి ఎందుకు వచ్చారు? అంటే అన్ని పార్టీల మహిళలకు పెద్దపీట వేస్తున్నాయి. పర్టికులర్గా మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? ముందుగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం అండి. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి ఆయన మార్గంలో నడవాలని ఈ జనసేన పార్టీలోకి రావడం జరిగింది గత 9 నెలల క్రితం. సార్ ఏదైతే చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు అని చెప్పారో అది ఆచరణలో చేసి చూపించారు. అధికార తెలుగుదేశం పార్టీలు అధికార పార్టీలాగానో ప్రతిపక్ష పార్టీలాగానో కాకుండా మా నాయకుడు ఆచరణలో సాధ్యం చేసి చూపించారు. ఈ రోజున నిడదవోలు నియోజకవర్గంలో చూసినట్టయితే మొత్తం చరిత్రలోనే తొలి మహిళా అభ్యర్థిని నేనే. అలాగే అలాగే ఈ రోజున మనం రాజకీయాలని గమనించినట్టయితే ప్రజాస్వామ్య పరిపాలన అనే దానికి అర్థం మార్చేసి 2 కుటుంబాలు 2 వర్గాల పరిపాలన కింద చేసేశారు. ఏదైతే కులాలన్నింటినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి నడపాలని మా నాయకుడు అనుకుంటున్నారో, కులరహిత సమాజాన్ని నిర్మించాలని మా అధ్యక్షులు వారు భావిస్తున్నారో అది కేవలం జనసేనతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కులాలని అడ్డు పెట్టుకుని కొన్ని కుటుంబాలు మాత్రమే ఎదుగుతున్నాయి, కానీ ఆ కులాలని మాత్రం పైకి తీసుకురావట్లేదని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అలాగే నిడదవోలు నియోజకవర్గ పరిస్థితులు చూస్తే ఇసుక మాఫియా అధికారంలో ఉండి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షమేమో రోడ్లు పట్టుకు తిరుగుతుంది తప్ప అసెంబ్లీలో దాని గురించి కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రత్యామ్నాయంగా ఈరోజు జనమందరూ రాజకీయ మార్పును కోరుకుంటున్నారు. అది జనసేనతోనే సాధ్యం అవుతుంది. ఈ రోజును చూసుకున్నట్టయితే నిడదవోలు నియోజకవర్గంలో అటు అధికార తెలుగుదేశం పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ మమ్మల్ని చూసి జంకుతున్నారు. ఇదే మా తొలి విజయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు అలాగే నామినేషన్ వేయడానికి వెళ్తున్నాం. ఇంతమంది ప్రజలు మద్దతు ఉన్నారు. మాకు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్నారు, నీరాజనాలు పడుతున్నారు. మేము ఈ సైనికులందరినీ కలుపుకొని ఎమ్మెల్యేమో అధికారంలో ఉన్నా అన్న భావన కాకుండా ఖచ్చితంగా మా నాయకుడి ప్రతినిధుల కింద మేము ఇక్కడ ఉన్నాం, ప్రజల్లో ఒక సైనికుల కిందే పనిచేస్తామని మీ అందరి సాక్షిగా చెప్తూ నియోజకవర్గాన్ని మాకు ఒక్క అవకాశాన్ని కల్పించమని ప్రజలను అడుగుతూ అవకాశం మాకిస్తే మా జనసేన పరిపాలన ఏంటో చూపిస్తాము, కులరహిత సమాజాన్ని, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాము అని ప్రజలకు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. మీరు ప్రజల్లోకి వెళ్తుంటే
స్థానిక ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి? ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆయన ఉన్నారు, మళ్ళీ ఆయనకే పార్టీ టికెట్ వచ్చింది, అది కూడా చివరి నిమిషంలో ఇచ్చింది. అంటే నిజంగా సరిగా చేస్తాడని నమ్మకం ఉంటే ముందు ఫస్ట్ లిస్టులో పేరు రావాలి కదా. సో ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి జనాలతో, వాళ్ళు ఏం చెప్పుకుంటారు, వాళ్ళ ఆవేదన మీకు ఏమని చెప్తున్నారు? ఈ రోజున నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అభివృద్ధి ప్రదాత, అభివృద్ధికి మారిపోయారు నియోజకవర్గం, నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. కానీ ఎలా చెప్తారండి? నిడదవోలు భూగర్భ డ్రైనేజీ అభివృద్ధి ప్రదాత అని మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఒక బిరుదు ఉంది. కానీ నిడదవోలు పట్టణానికి కోతవేటు దూరంలో ఉన్న ఉనకరమెల్లి గ్రామంలో అసలు డ్రైనేజీ వ్యవస్థ అన్నదే లేదు. భూగర్భ డ్రైనేజీ మాట అటు ఉంచితే అసలు డ్రైనేజీ వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది. అక్కడ ఈ డ్రైనేజీ సరిగా లేకుండా చుట్టుపక్కల ప్రజలకి, ఆ చుట్టుపక్కల గ్రామాలకు కూడా మురుగునీరు పోయే దారి లేక కలరా, డెంగ్యూ వంటి విషజ్వరాలు ప్రబలడం, అక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధిని ఫస్ట్ సంక్షేమ పథకాలు అమలు చేయండి, తర్వాత అభివృద్ధి గురించి మాట్లాడదాం. సంక్షేమ పథకాలు, రోడ్లు ఎక్కడికో నిడదవోలు నుంచి ఈ మధ్య రోడ్లు వేశారు, అది కేవలం కానూరు వరకే వేయడం జరిగింది. ఆ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయండి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు యనమల రామకృష్ణుడు కానీ రూట్ కెనాల్కి ఎక్కడికో తీసుకెళ్ళి ఒక పన్నుకి 2 లక్షలు ఖర్చు పెట్టారు కదా. 2 లక్షలు చంద్రబాబు నాయుడు గారు అంత కమిట్మెంట్తో ఉంటే ఒక పన్నుకి 2 లక్షలు ఖర్చు పెట్టిన ఆయన రోడ్లు, ప్రజల ప్రాణాలు, ఒక యాక్సిడెంట్ అయితే ఎక్కడో విన్నాను, ఒక యాక్సిడెంట్ అయితే ఆ మనిషి పోవడం కాదు, కుటుంబం మొత్తం రోడ్డుల మీద పడుతుంది అన్న చిన్న విజ్ఞతతో ఉంటే ఈ రోజున మన ఎమ్మెల్యేలు కానీ అధికార పక్షం నాయకులు కానీ చిన్న విజ్ఞతతో ఉంటే ఈరోజు అభివృద్ధి అనేది మన కళ్ళకు కనిపించాలి. ఇలా టీవీల ద్వారానో ఎవరో చెప్తేనో కాదు, అభివృద్ధి కళ్ళకు కనిపించినప్పుడే అభివృద్ధి ప్రదాత అంటారు, ప్రజలు కూడా నీరాజనాలు పడతారు. సో ఒక ఆడపిల్ల మా మీద ఏం గెలుస్తుంది అని మీ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. మీరు ఆడపిల్లల, శివంగుల, సింహాల, జనసేన వీర మహిళల మీరు ఏం ఛాలెంజ్ చేస్తున్నారు? ఆ ఛాలెంజ్ మీరు ఎలా ఎదుర్కొంటున్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి? సృష్టికి జీవం పోసేదే ఆడపిల్ల. ఈ రోజున మళ్ళీ చెప్తున్నాను, సృష్టికి జీవం పోసేదే ఆడపిల్ల. అటువంటి ఆడపిల్లని ఏం ఎదుర్కోగలుగుతున్నాయి? ఇప్పుడు శేషారావు గారు కావచ్చు, అధికార పార్టీ ఎమ్మెల్యే శేషారావు గారు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ జిఎస్ నాయుడు గారు కావచ్చు, నామినేషన్కి వెళ్తుంటే వాళ్ళకి హారతిచ్చి బొట్టు పెట్టి స్వాగతం పలికి వాళ్ళని పంపించేదే ఆడపిల్ల. అది గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ ఆడపిల్ల రేపొద్దున పులిపిల్లలా మారి వారికి గట్టి పోటీని గెలుస్తాము, గట్టి పోటీని ఒక ఆడపిల్లే కదా అంటే ఇలాంటి ప్రచారాలు అవసరం లేదు. ఆడపిల్లని ఈజీగా వదిలేచ్చు. వారు భయపడుతున్నారు కాబట్టి ఆడపిల్ల ఏం గెలుస్తుంది, ఏం చేస్తుంది, మీరు ఆ పార్టీలో ఉండే ఏం చేస్తారని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. వారు సైలెంట్గా ఉంటారు కానీ చాలా బాగా మాడతారు. మంచి ఫైర్ బ్రాండ్ మీరు కూడా. మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి మనకి ఆ ఫైర్ తప్పకుండా వస్తుంది. ఇప్పటి వరకు చూస్తుంటే ఎక్కడుందండి అభివృద్ధి? ఎందులో సాధించారు అభివృద్ధి? ఒక నాయకులు చుట్టూ ఉన్న వర్గమో అభివృద్ధి సాధిస్తే సరిపోదు. చుట్టూ ఉన్న ప్రజానికం 56 గ్రామాలు, టౌన్, నిడదవోలు నియోజకవర్గంలో చెప్తున్నాను, 56 గ్రామాలు, టౌన్ కూడా మొత్తం అభివృద్ధి సాధిస్తేనే. ఈ రోజున కాళదారి గ్రామం తీసుకుంటే అది టీడీపీ అడ్డా అంటారు. కేవలం అక్కడే రోడ్లు వేసేసి సెంట్రల్ లైటింగ్ పెడితే సరిపోదు. 56 గ్రామాలు అదే విధంగా ఉండాలని నా కోరిక. నేను వస్తే ఖచ్చితంగా జనసేన అడ్డా నిడదవోలు నియోజకవర్గం ఇది కావాలి మాకు. ఓవరాల్గా చూసుకుంటే ఇక రాష్ట్ర రాజకీయాలకు వచ్చేసరికి ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి అని జగన్ అంటున్నాడు. మిషన్ 150 నేనే చేస్తాను, నేనే గెలిపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సినిమా గ్లామర్ ఏం పని చేస్తుంది? సినిమా వాళ్ళు వచ్చి చూశారు కదా ఏం చేస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మీరేమంటారు దాని గురించి? అధికార పక్షంలో ఉండి వీళ్ళేం చేశారు? ప్రత్యేక హోదా గురించి చివరి నిమిషంలో పోరాటం మొదలుపెట్టారు. అంటే అది ప్రజల మెప్పు కోసమా? ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించాల్సిన నాయకుడు ఏం చేశారు? ప్రశ్నించారా? చివరి పక్షంలో అధికార పక్షం మీద బురద జిమ్మడానికో లేకపోతే కొత్తగా వచ్చే పార్టీల మీద బురద జిమ్మడానికో చేస్తున్నారు తప్ప వాళ్ళందరూ కమిట్మెంట్తో చేయట్లేదు. మా నాయకుడికి అసెంబ్లీ స్థానం ఉందా ఏమన్నాను? అసెంబ్లీలో
అడుగు పెట్టగలిగే రైట్ లేకుండానే, కనీసం ఒక ఎమ్మెల్యే, వార్డ్ మెంబర్, కనీసం కౌన్సిలర్ కూడా లేకుండానే ఎన్నో సమస్యలు. ఉద్దానం తీసుకోండి, అలాగే ప్రత్యేక హోదా మొదలుపెట్టింది మా నాయకుడు. ఎప్పుడో 3 years బ్యాక్ ఆయన అడిగారు. అప్పుడు అందరూ ఏమన్నారు? హేళన చేశారు. మేము కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నాం, మీరు విడగొట్టాలనుకుంటున్నారు. మా రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నారు. అప్పటి నుంచి దుష్ప్రచారం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉండి చేయలేనివి మా నాయకుడు ఎన్నో చేశాడు. అలాంటిది అధికారం ఇస్తే ఇంకా ఇంకా అభివృద్ధి అంటే ఏంటో చూడాలంటే జనసేనని గెలిపించాలి తప్పకుండా. జనరల్గా భర్తకి సీట్ వస్తే భార్య ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ నిడదవోలులో మాత్రం చాలా డిఫరెంట్గా కనబడుతుంది. భార్యకి సీట్ వచ్చింది, భర్త ప్రచారం చేస్తున్నారు. ఏంటి ఇలా అన్యోన్య దాంపత్యం ఏంటి? అసలు ఎలా ఒప్పుకుంటున్నారు? అప్పుడు జెడ్పీటీసీగా నేను చేసినప్పుడు అప్పుడు మహిళ అనే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నన్ను నించోబెట్టలేదు. ఖచ్చితంగా ఈ మహిళ అన్నది రాకపోయినా అక్కడ జనరల్ అని వచ్చినా సరే ఖచ్చితంగా నన్నే నిలబెట్టేవారు. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం లేకపోతే నేను ఎప్పుడు ఇక్కడ వరకు రాలేదు. ఈ రోజున కూడా మహిళా కోట అన్నది కాకుండా జనరల్ అని వచ్చినా సరే ఎమ్మెల్యే స్థానానికి కూడా నన్నే నిలబెట్టేవారు నా భర్త. ఎందుకంటే ఆయన ప్రోత్సాహం లేకుండా నేను అడుగు ముందుకు వేయలేను. ఖచ్చితంగా నేను ఈ రోజున ఈ స్థాయిలో మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది నా భర్త ప్రోత్సాహం. ఆయన ఎప్పుడు నాకు ఇలాగే వెన్నంటి ఉంటారు కాబట్టి నేను అడుగు ముందుకు వేయగలుగుతున్నాను. సో మీ శ్రీవారి దగ్గర నుంచి తీసుకుందాం. మీకు ఎప్పుడు అనిపించలేదా టికెట్ నేను తెచ్చుకొని పోటీ చేయాలని? నిజం చెప్పండి, ఆవిడ మనసులో చాలా ఫ్రాంక్గా చెప్పారు, మీరు కూడా చెప్పాలి కదా. నాకు ఎప్పుడు ఒకటే కోరికండి, మన నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. దానికి నేనైనా నా భార్య అయినా ఎవరైనా సరే మాలో ఒకరిని ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి, దేశానికి, మన నియోజకవర్గానికో మన గ్రామానికో అంకితం అయ్యి మా జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేద్దాం అనుకున్నాం. అది తనకిచ్చినా నేను ఇచ్చినా మేమిద్దరం చిరోసగం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో తప్పకుండా మేము మన ప్రజల అభివృద్ధి కోసం మేము కేటాయిస్తాం ఖచ్చితంగా. దానికి నా భార్యకు వచ్చిందనో ఫీలింగ్ కానీ నాకు రాదన్న ఫీలింగ్ కానీ నాకు అయితే ఖచ్చితంగా లేవు. ఖచ్చితంగా మేమందరం ఖచ్చితంగా మా రమేష్ గారి విజయానికి తప్పకుండా వెనకుండి కృషి చేస్తాను ఖచ్చితంగా. ఏమ్మా, మీ దగ్గర డబ్బు లేదు, అర్ధబలం లేదు, అంగబలం లేదు, ఉన్నది జన సైనికులతే. అవతల వాళ్ళ దగ్గరేమో అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, ఎప్పటి నుంచో రాజకీయాల్లో పాతుకుపోయినా. ఇవన్నీ మీరు ఎలా ఎదుర్కోగలరు ఒక ఆడపిల్లగా? మా వెనకాల గౌరవ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఎంతో కమిట్మెంట్తో రూపొందించిన మేనిఫెస్టో ఉంది. అదే బలం. ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఇదే బలం. అది మేము నీతిగా నిజాయితీగా ఉండాలనుకుంటున్నాం. దానికి అంగబలమో అర్ధబలమో ఏది అవసరం లేదని నా ఉద్దేశం. ఒక ఛాన్స్ ఇవ్వమని జగన్ అడుగుతున్నారు, మళ్ళీ మేమే గెలుస్తాం, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ అని చెప్పి అడుగుతున్నారు. వీళ్ళిద్దరు కాకుండా పవన్ కళ్యాణ్కి ఎందుకు అంత ఛాన్స్? మేము 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తామని చెప్తున్నాం. అదే మా ఒక 30 సంవత్సరాలు నేను నా కొడుకో ముఖ్యమంత్రిగా ఉంటాము అని చెప్పటం లేదు. నాకు ముఖ్యమంత్రి అవకాశం ఇస్తేనే చేస్తామని చెప్పట్లేదు. మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినా కూర్చోబెట్టకపోయినా మేము ప్రజల తరపునే పోరాడతాం. మేము 25 కేజీల బియ్యం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు యువత అందరికీ ఇస్తాము అనే భరోసా ఇస్తున్నాం మేము. సరే, ఓవరాల్గా చూసుకుంటే నిడదవోలులో ప్రజల్లోకి మీరు వెళ్తున్నారు. నిడదవోలు ప్రజలకు మీరేం విజ్ఞప్తి చేస్తారు? ఓటుకి నోటు అనే సూత్రాన్ని పక్కన పెట్టి మన భవిష్యత్తుకి, మన పిల్లల భవిష్యత్తుకి అందరూ మన భవిష్యత్తు కాదు, మన భావితరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఇచ్చే 2000కో 5000కో అమ్ముడిపోయి ఓటు వేయకండి. మన తలరాతని మార్చే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఓటు హక్కుని మంచిగా వినియోగించుకోండి. ఈ ఓటు హక్కుని సద్వినియోగపరుచుకుంటే మనం ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మార్చుకోవచ్చు, మన తలరాతలు మార్చుకోవచ్చు. దయచేసి నిడదవోలు నియోజకవర్గానికి అభ్యర్థిస్తున్నాను. నిడదవోలు ప్రజలు మీకే ఎందుకు ఓటు వేయాలి? అభివృద్ధి జరగాలంటే ఇప్పటి వరకు కూడా ఇసుక మాఫియా చూస్తున్నాం.
అలాగే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం పట్టించుకోలేదు. ప్రత్యామ్నాయంగా జనసేనని ఎన్నుకోండి, మీరు ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అభివృద్ధి చేతల్లో చేసి చూపిస్తామని చెప్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా జనసేనకి ఓటేయండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటు వేస్తే పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధుల కింద మేము వచ్చాం. అల్టిమేట్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, మన రాష్ట్రం బాగుండాలి అంటే ఖచ్చితంగా ఆయన ప్రతినిధులమైన మమ్మల్ని అందరినీ, ఒక్క నిడదవోలు నియోజకవర్గమనే కాదండి, ప్రతి నియోజకవర్గంలో మా నాయకుడు ప్రతిపాదించిన జనసేన అభ్యర్థిని కానీ, సిపిఐ సిపిఎం బీఎస్పీ అభ్యర్థులను కానీ మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించి మన రాష్ట్ర భవిష్యత్తుకి పునాదులు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎంత మెజార్టీతో పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు ఈ నియోజకవర్గాన్ని మీ గెలుపు? 15-20 వేలు మధ్య మెజారిటీతో నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇస్తామని మేము మా సంకల్ప బలంతో మేము పనిచేసేదాన్ని బట్టి ఈ రోజున ఖచ్చితంగా కళ్యాణ్ సార్కి హామీ ఇస్తున్నామండి. అలాగే ఈ రోజున చూసినట్టయితే వామపక్షాలతోనే పొత్తు అని ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు. అలాగే మేము జనసేన సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీలని కలుపుకుని, అందరినీ కలుపుకుని మేము మా కృషినే నమ్ముకుంటున్నాం. జనసేన వీర మహిళగా మీరు రంగంలోకి దిగి ప్రత్యర్థి పార్టీలు మట్టి కనిపించబోతున్నారు. ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. గెలిపిస్తున్నారా? ఒకే మాట నిలబడి ఉంటారా? గెలుస్తున్నారా? మిగతా వాళ్ళు ఓడిపోతున్నారా? ఆడపిల్ల ఆడపడుచుని గెలిపిస్తున్నారా? పక్కానా? రాసుకో సాంబా అనొచ్చా? రాసుకోవచ్చా? గెలుపు మీద అంటారా? గెలుపు మాదేనండి. రైట్. రమేష్ శ్రీ గారు గెలుపు నాదే. జనసేన సత్తా ఏంటో, పవర్ ఏంటో ఒక మహిళకు, ఒక ఆడపడుచుకు నాకు ఇచ్చారు. మా జనసేన వీర మహిళ పవర్ ఏంటో చూపిస్తాం. నిడదవోలులో మా హవా ముందు ప్రత్యర్థి పార్టీలు మట్టి కలవాల్సిందే అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో యశోనాథ్ ఫ్రమ్ నిడదవోలు. చూస్తూనే ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం. థ్యాంక్ యూ.